న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన. పాయకరావుపేట మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. గండపల్లి మండలంలో జ్యోతుల సంప్రోక్షణ పూజలు. వైకాపా బహిరంగ క్షమాపణకు నెహ్రూ డిమాండ్. జనసేనలో క్రియాశీలక సభ్యత్వ సందడి. పిఠాపురంలో జన సైనికులకు తుమ్మల దిశానిర్దేశం. అనకాపల్లి ఆలయ పునః నిర్మాణం పూర్తి. అమ్మవారి పునః దర్శనాలకు సన్నాహాలు. పాయకరావుపేట మండలం రాజానగరం పాఠశాలలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. అనంతరం రాజానగరం గ్రామంలో జల్ జీవన్ మిషన్ కింద 44 లక్షలతో నిర్మించనున్న వాటర్ ట్యాంక్ మంత్రి అనిత శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి వెంకటనగరం గ్రామం చేరుకున్న అనిత నియోజకవర్గంలోని 4 మండలాలకు సంబంధించి 28 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం వెంకటనగరం గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు చెంచులపు పద్దు, టౌన్ అధ్యక్షులు యాళ్ల వరహాలు బాబు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దిరెడ్డి చెట్టిబాబు, సర్పంచ్ వంక వెంకటరమణ, నాటక అకాడమీ రంగం డైరెక్టర్ విలియం కేరీ పాల్గొన్నారు. గౌరవ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పిల్లల భవిష్యత్తు గురించి ఇప్పటి నుంచే ఒక మంచి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. మేము చేయబోయేది ఒకటే, ఈరోజు తల్లికి వందనం కింద ఏదైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాం. అంతమందికి కూడా ఈరోజు వాళ్ళ అకౌంట్లోనే డైరెక్ట్గా డబ్బులు పడే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఈరోజు మీకు దీపం పథకం కింద ఉన్న 3 సిలిండర్లు ఆల్రెడీ 2 సిలిండర్లకి సబ్సిడీ కూడా పడింది. ఇంకొక సిలిండర్కి కూడా సబ్సిడీ పడుతుంది. అంటే ఇక్కడ నుంచి మీకు బస్సులు లేవు, కానీ ఒక్కసారి తుని కానీ పాయకరావుపేట కానీ వెళ్తే మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా బస్సుకి డబ్బులు ఎవరు ఇస్తున్నారా? టికెట్ తీసుకుంటున్నారు ఎవరైనా? అందరికీ కూడా బస్సు కూడా ఫ్రీగా ఇచ్చిన తర్వాత బస్సు కూడా అందరూ కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. చేతికి వచ్చి తీసుకెళ్తే చాలు అన్నట్టుగా బస్సులోకి వెళ్ళి హ్యాపీగా అన్ని పనులు చేసుకుని వస్తున్నారు. బస్సు ఫ్రీ చెప్పాము, అది కూడా అయ్యింది. అదేవిధంగా ఇంటింటికి కుళాయి కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జల్ జీవన్ మిషన్ ద్వారా అది కూడా తొందరగా పూర్తవుతుంది. మాక్సిమం ఆ లైన్స్ కూడా అయిపోయినాయి. మళ్ళా సమ్మర్ వచ్చేసరికి ఎవరికి కూడా మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. గ్రామాలను ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దితే ఆరోగ్యవంతమైన సమాజం ఆవిష్కరణ అవుతుందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. తుని మండలం తేటగుంట క్యాంపు కార్యాలయంలో సీనియర్ నేత యనమల రాజేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తుని, కోటనందూరు, తొండంగి మండలాలకు సంబంధించిన స్వచ్ఛ రథాలకు ప్రభుత్వ విప్ యనమల దివ్య పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె అభివృద్ధి సంక్షేమ పథకాలతో స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ప్రణాళికాయుతంగా పనిచేస్తుందన్నారు. తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతంనేడి అబ్బాయి, ఇనుగంటి సత్యనారాయణ, ఎంపీపీ బొప్పనరాము, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, చిటికెల శ్రీనివాసరావు, దూలం మురళి, తమరాన వరలక్ష్మి, తుని ఎంపీడీఓ సాయి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లిలో మరో ఆధ్యాత్మిక ఘట్టానికి శుభముహూర్తం నిశ్చయమైంది. 12 కోట్లతో మూకాంబిక అమ్మవారి ఆలయ పునఃనిర్మాణం పూర్తి కావడంతో మార్చి 8వ తేదీ నుంచి అమ్మవారి మూల విరాట పునః దర్శనాలు మొదలవుతాయి. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది వైభవపేతంగా చేసే అమ్మవారి పండుగ పోస్టర్ను ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఆవిష్కరించారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉత్తరాంధ్ర ఎలవేల్పు అనకాపల్లి శ్రీ మూకాంబిక అమ్మవారి మూల విరాట్ దర్శనం వచ్చే నెల నుంచి పునఃప్రారంభం కానుంది. 12 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం 3 ఏళ్ల కిందట చేపట్టారు. ఈ పనుల కోసం మూల విరాట్ దర్శనాలు నిలిపివేసి పక్కనే ఉన్న కళ్యాణ మండపంలో బాలాలయంలో అమ్మవారి దర్శనాలు కొనసాగిస్తున్నారు. సవర్ణ సోయగంగా ఆలయ పునర్నిర్మాణం భక్తుల మనోభావాలకు అనుగుణంగా పూర్తయింది. మార్చి 8వ తేదీన మూల విరాట్ దర్శనంకు శుభముహూర్తంగా నిర్ణయించారు. అమ్మవారి పునర్దర్శనం సందర్భంగా ఈ ఏడాది అమ్మవారి పండుగను అత్యంత అట్టహాసంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఆవిష్కరించారు. నూతన నిర్మాణాలను పరిశీలించిన ఆయన మూకాంబిక అమ్మవారి పండుగకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. మార్చి 6వ తేదీ నుంచి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని కొనతాల అన్నారు. సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మళ్ళీ పూర్వ ప్రతిష్ట నెలకొనే విధంగా ఇక్కడ మంచి కార్యక్రమాలు యథావిధంగా జరిగే విధంగా భవిష్యత్ కార్యక్రమాలకు సంబంధించినంత వరకు ఈ ఆలయం ఏవైతే ముందు ప్రధాన ఆలయం పూర్తయింది, దీని చుట్టూ ఉన్నటువంటివి కూడా కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నాం. ఆ కార్యక్రమం కూడా బహుశా అన్ని కూడా మొదలవుతా ఉన్నాయి. ఫ్లోరింగ్ కానీ ఇతర కాంపౌండ్ వాల్ కానీ, అదేవిధంగా కొంత స్థలం కూడా ముందు తీసుకోవాలనుకున్నాం. అది 24 సెంట్లు ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. వారు ఆమోదం ఇచ్చినట్టే అది కూడా తీసుకోవడం జరుగుతుంది. నిత్య కార్యక్రమాలు యథావిధంగా కొనసాగే విధంగా ఈసారి ఎప్పటిలాగానే మళ్ళీ రాష్ట్ర పండుగ కొత్త అమావాస్య పండుగ జరుపుకొని 30 రోజుల కార్యక్రమం నెల పండుగ వరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో పనుల విందుగా ఈ పండుగ చేయాలనేసి నిర్ణయించడం జరిగింది కమిటీ వారు. ఆ నిర్మాణం అయిపోయింది. రాతికట్టు ఒక్క గర్భాలయం ఒకటే అయింది, మిగతాది రాతికట్టు లేదు, సిమెంట్ కట్టుతో అయింది. మేము వచ్చేసరికి దానికి వచ్చి సుమారు 12 కోట్ల రూపాయలు అయింది. 10.5 కోట్ల రూపాయలు అప్పటికే పేమెంట్స్ అయిపోయాయి. తర్వాత 2 కోట్లు పెండింగ్ బిల్లులని తర్వాత పేమెంట్స్ తీసుకోవడం జరిగింది. సుమారు 12 కోట్లు. ఇంకా అది కాకుండా ఇప్పుడు చుట్టూ జరిగినటువంటి ఈ ఏవైతే గ్రానైట్ తో చుట్టూ చేస్తున్నాం, ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అన్ని పైన కూడా, ఇవన్నీ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి లారెన్స్ కంపెనీ వద్ద అడిగి వారి ద్వారా సుమారు 40-50 లక్షల రూపాయలు అవుతుంది. ఆ వర్క్ కూడా వారి చేత గేట్లు పెట్టించడం కానీ, కాంపౌండ్ కానీ లారెన్స్ కంపెనీ వారు అంగీకరించారు కాబట్టి వారి ద్వారా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటుండగా అప్పుడు పేలా గోవింద సత్యనారాయణ గారు శాసనసభ్యులుగా ఉండి రాజగోపుర నిర్మాణ కార్యక్రమం అప్పుడు నాకు తెలిసి 2.5 కోట్ల రూపాయలు అనుకుంటా వాటికి రాజగోపురం పెట్టే ఏర్పాటు జరిగింది. తర్వాత గత ప్రభుత్వంలో మిగతా కట్టడం కార్యక్రమం ఉంది. డబ్బంతా కూడా ఈ దేవాలయం అమ్మవారి తాలూకా ఆదాయం నుంచే కట్టిందే. అటైతే ముఖ్యమంత్రి గారు అయితే 5 కోట్ల రూపాయలు అప్పుడులో చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు, కానీ 5 కోట్లు ఇంకా రాలేదు. వాటి గురించి ప్రయత్నం చేస్తున్నాం. టీటీడీ ఒక 5 కోట్లు అనౌన్స్ చేసింది. అది కోర్టు వివాదాలతో కోర్టులో డిపాజిట్ కాబట్టది. అది కూడా కోర్టు అనుకూలంగా తీర్పు వచ్చింది. తీర్పు వచ్చింది కాబట్టి ఆ డిపాజిట్ ఏదైతే ఉందో అది కమిషనర్ గారి పేరు మీద ఉంది. ఆ డిపాజిట్ ఇప్పుడు 7 కోట్ల రూపాయలు అయింది. ఆ డిపాజిట్ కూడా మళ్ళీ దేవాలయానికి అందజేస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఉంటుందనే విధంగా కమిషనర్ గారికి ప్రభుత్వానికి కూడా వినపం పంపించడం జరిగింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. అనంతరం మంత్రి అనిత విలేకరులతో మాట్లాడుతూ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం ప్రసాదం భక్తుల విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. దేవుడిని రాజకీయాల్లో వాడుకోవటం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతదేశంలో ఏ అసెంబ్లీలోనూ దేవుడి చిత్రపటాలతో ప్రవేశించలేదని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన తిరుపతి లడ్డూ విషయంలో
కల్తీ జరిగిందని నివేదికల్లో స్పష్టమైందని మంత్రి పేర్కొన్నారు. లడ్డూలో నెయ్యి లేకపోవడం కూడా బయటపడిందని తెలిపారు. ఈ అంశంపై 240 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. చెప్పులు వేసుకుని దేవుడి చిత్రపటాలతో అసెంబ్లీలోకి రావటం మహా అపచారమని విమర్శించారు. తిరుపతి లడ్డూ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి స్పష్టం చేశారు. ఈ రోజు ఉమాక టెంపుల్ కి ఈ రోజు కూటమి నేతలు అదే విధంగా మా నాయకులు అందరం కలిపి ఈ రోజు వచ్చి ఆ దేవదేవుడిని దర్శించుకోవడం జరిగింది. ఈ దర్శనార్థం 2 రకాల కార్యక్రమాలు. రాష్ట్రం మొత్తం ఎంతో పవిత్రంగా భావించి రాష్ట్రమే కాదండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం అన్నా, తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలన్నా, తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం అన్నా కూడా చాలా సెంటిమెంట్ గా భావించే పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ఎంత అమెరికాలో ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చారంటే, భారతదేశం వచ్చినా కూడా ఒక్కసారి ఆ దేవదేవుని దర్శనం చేసుకుని వెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుని ఆ ప్రసాదం తీసుకొని తృప్తిగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే పరిస్థితి. కానీ ఈ రోజు పరిస్థితి ఏమైపోయిందంటే, వైఎస్ఆర్సీపీ నాయకుల పరిస్థితి దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, నమ్మకం లేదు, గౌరవం లేదు. ఏదైనా ఒక మనిషి మీద కానీ దేవుడి మీద కానీ భక్తి అయినా ఉండాలి, గౌరవం అయినా ఉండాలి, భయం అయినా ఉండాలి. ఆ 3 కూడా లేకుండా ఈ రోజు వాళ్ళు చేస్తున్న ప్రతి పని కూడా చూస్తా ఉంటే హైందత్వాన్ని కించపరచడం వాళ్ళ ధ్యేయమా, లేకపోతే ఆ దేవదేవుని అవమానించడం వాళ్ళ ధ్యేయమా, లేకపోతే ఏమనుకుంటున్నారు వాళ్ళు అసలు? ఈ విషయం నిజంగా నిన్న కౌన్సిల్లో నేనున్నాను. నిన్న కూడా కౌన్సిల్లో నేను ప్రత్యక్షంగా చూశాను. ఇప్పటి వరకు కూడా స్వతంత్ర భారతదేశంలో ఏ రోజు కూడా దేవుడికి సంబంధించిన పటాలు ఏ అసెంబ్లీలోని కానీ ఏ పార్లమెంట్ లోని కానీ ఎప్పుడు కూడా కనీసం ఒక కరపత్రం మాదిరిగా ఎక్స్పోజ్ చేసిన పరిస్థితి కూడా ఎక్కడ కూడా కనిపించలే. మీరు కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఏ రోజు కూడా రాజ్యాంగానికి సంబంధించిన ఏ ఇష్యూస్ లోని కూడా దేవుడి బొమ్మని కానీ అలాంటి విషయాలను కూడా మనం ఎక్స్పోజ్ చెయ్యం. మీకు తెలుసు, కనీసం ఎలక్షన్ క్యాన్వాసింగ్కి వెళ్ళేటప్పుడు కూడా దేవుడి గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకునేటప్పుడు మెడలో ఉన్న కండువ, చేతిలో ఉన్న జెండా కూడా బయటే పెట్టి లోపలికి వెళ్తాం. అది కూడా ఎలక్షన్ ఉల్లంఘన. ఇన్ కేసు అలా వెళ్తే గనక ఎలక్షన్ కోడ్కి ఉల్లంఘన. అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటప్పుడు కొన్ని ఏరియాస్ లోకి దేవదేవుని తీసుకెళ్లి ఎక్స్పోజ్ చేయడం కానీ, అక్కడ ఆ పటాలు పెట్టడం, పట్టుకోవడం కానీ, ఎక్స్పోజ్ చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనే అది క్షమించరాని అపరాధం. ఒక పక్క నుంచి రూల్ పొజిషన్ లో చూసుకున్నా అది తప్పు. మన హైందత్వం ప్రకారమైన ఒక సెంటిమెంట్ పరంగానైనా కూడా రాజకీయానికి దేవుణ్ణి వాడుకోవడం అన్నది మరో తప్పు. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు మాట్లాడితే కౌన్సిల్లో గత వారం రోజులుగా వాళ్ళు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎలా భరించిందా అన్నది కూడా అర్థం కావట్లేదు. తిరుపతి లడ్డూలోని కల్తీ నెయ్యి వాడేరు, కల్తీ జరిగింది తిరుపతి లడ్డూలోని అని ఆ రోజు ఎన్డీడీబీ రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఒక సిట్ ఏర్పాటు చేస్తే వీళ్ళే వెళ్ళి సుప్రీంకోర్టు వరకు వెళ్తే సుప్రీంకోర్టు తిరిగి సిబిఐ తోని సిట్ ని ఏర్పాటు చేసుకుని ఒక స్పెషల్ సిట్ ని ఏర్పాటు చేసుకుని దానికి సంబంధించిన చార్జ్ షీట్ బయటకు వస్తే భారతదేశం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 2047 వికసిత్ భారత్ లక్ష్య సాధనలో చార్టెడ్ అకౌంటెంట్ల పాత్ర కీలకం కానుందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డి ప్రసన్న కుమార్ అన్నారు. ఐసీఐ అధ్యక్షుడిగా నియమితులైన ప్రసన్న కుమార్ కు రాజమహేంద్రవరం బ్రాంచ్ ఆఫ్ ఎస్ఐఆర్సీ ఆధ్వర్యంలో స్థానిక లా హౌస్పెన్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కంపెనీల చట్టం, జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చార్టెడ్ అకౌంటెంట్లు మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. దక్షిణ భారత చార్టెడ్ అకౌంటెంట్స్ ప్రాంతీయ మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన ముప్పాళ్ల సుబ్బారావును కూడా ఇదే వేదికపై సత్కరించారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం బ్రాంచ్ చైర్మన్ ఏఎల్ఎన్ నరసింహారావు, వైస్ చైర్మన్ బీసీహెచ్ సూర్యనారాయణ, సెక్రటరీ అనిల్ సంకా, ట్రెజరర్ జె సాంబశివరావు, సికాసా చైర్మన్ యుఎన్ఏఆర్ సందీప్, కమిటీ మెంబర్ కెకే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ప్రసన్న కుమార్. నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సభ్యుల ప్రెసిడెంట్ని. సో 12వ తారీఖు ఎన్నిక కాబోతాను. ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటిసారి అవకాశం నాకు దక్కింది. నాకు రాజమహేంద్రవరం తిరిగి ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ఓన్ చేసుకొని గురించి పంపించేందుకు ఈ మంచి అవకాశం జరుగుతుంది. సో మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా సెటప్ బై యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. సో మాకు 1949 ఇప్పటి వరకు కూడా భారతీయ ప్రభుత్వం అయితేనేమి అన్ని స్టేట్ గవర్నమెంట్ కలిసి పనిచేసాము. ఎక్కడ ఏ లా ఇంప్లిమెంట్ చేసి కంపెనీ ట్యాక్స్ అయితేనేమి, ఇన్కమ్ ట్యాక్స్ అయితేనేమి, జిఎస్టీ ట్యాక్స్ అయితేనేమి, ఎన్ని కమర్షియల్ లా, ఎన్ని ఫిస్కల్ లా, ఇది కలిసి దాని లా
లెజిస్లేటివ్ చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసి సాధకుండా 2017లో జిఎస్టీ యాక్ట్ వచ్చినప్పుడు మనందరికీ తెలుసు భారతదేశంలో ఈ పదవి వ్యవస్థలో జిఎస్టీ తప్పనిసరి. అయినా భారత ప్రభుత్వం చాలా కష్టపడి అందరూ కన్విన్స్ చేసి తీసుకొచ్చారు. దాని ఇంప్లిమెంటేషన్ టైంలో అది స్టేక్ హోల్డర్స్ అంటే బిజినెస్ సిటీస్ అయితేనేమి, అది ఎంటర్ప్రైజెస్ అయితేనేమి, జనరల్ పబ్లిక్ కూడా ఎన్నో అనుమానాలు ఉండేవి. జిఎస్టీ ఏదో ఒక భూతం లాంటి వచ్చేస్తుంది, ఏదో అయిపోతుందండి. అప్పుడు భారతదేశ ప్రతి మారుమూల గ్రామానికి కూడా వెళ్ళి వాళ్ళందరికీ చెప్పి జిఎస్టీ మన దేశానికి అవసరం, మనం ఇంప్లిమెంట్ చేయాలి, దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని లాభం పొందుతారు అని చెప్పి ఎవరంటే ఒక సాధకులు ప్రశ్న ఒకటే. నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసిన భాగస్వాములై ఈ రోజు అంచెలు ఎదిగి ప్రతి నెల 2 లక్షల కోట్ల పైబడి కలెక్షన్ వస్తుందంటే అహర్నిశలు కష్టపడి పనిచేసిన చాలకుండా పోవాలనే జరుగుతుంది. ప్రతి రూపాయి జిఎస్టీ పెరిగిందంటే ఆ డబ్బులో కూడా చాలకుండా ప్రభుత్వం పాస్తుంది. అలాగే మనకందరికీ ఇంప్లిమెంట్ చేశాం. దానికి సులభతరంగా, ఎడ్యుకేషన్ ఫ్రీగా, యూజర్ ఫ్రెండ్లీగా తీసుకొచ్చాం. దాంతో ఎన్నో సజెషన్స్ ఇచ్చి గవర్నమెంట్ సెలెక్ట్ కమిటీ ముందు కూడా చాలా సజెషన్స్ ఇచ్చి దాన్ని మార్పించి చాలా సులభతరం చేసింది. భారత ప్రభుత్వం యొక్క దృక్పథానికి తగినట్టు మేమంతా కూడా సహకారం చేశాం. సాధారణ ప్రశ్నలో ఇప్పుడు ప్రతి సంవత్సరం మాకు ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి మేము ఎగ్జామ్ పెడతాం. ఫౌండేషన్ ఎగ్జామినేషన్. ఫౌండేషన్ లో ఇంటర్మీడియట్ రాయాలి, ఇంటర్మీడియట్ ట్రైనింగ్ తీసుకొని ఫైనల్ రాయాలి. ఫౌండేషన్ ఎగ్జామినేషన్ ప్రతి అటెంప్ట్ కూడా 1,00,000 మందికి పైబడి అపేర్ అవుతున్నారు. అంత మంచి డిమాండ్ వస్తుంది. మా సాధకుండా కోర్టు ఎవరైనా పాస్ అయ్యారంటే వాళ్ళు వెనక్కి చూసే పని లేదు. వాళ్ళ జీవితంతో కూడా చక్కగా వెళ్ళిపోతుంది. వాళ్ళ ఎంప్లాయ్మెంట్కి అయితేనేమి, అది ప్రాక్టీస్కి అయితేనేమి, అది బిజినెస్ వాళ్ళ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తే కూడా ఈ కోర్టు చాలా ఉపయోగపడుతుంది. సో మాకు ఈ రోజు కూడా ఈ మొన్న అటెంప్ట్ పాస్ అయిన వరకు అన్ఎంప్లాయ్మెంట్ అంటే సాధకుండా ఎవరికి తెలియదు, ఎలాంటి కూడా తెలియదు. అది చక్కగా నడిపిస్తున్నాము. సో ఈ రోజు భారత ప్రభుత్వం వికసిత భారతం వైపు అడుగులు వేస్తుంది. 2047కి భారతదేశం డెవలప్డ్ కంట్రీగా చూడాలనేది భారత ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంలో మెయిన్ భాగస్వాములు అంటే ఎవరు ఉన్నారంటే మా ప్రభుత్వం చాలకుండా ఒకటే. మేము అందరూ సహాయకాలు చేసి భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో ఇప్పటికే ఎన్నో చేశాము. ఇంకా సహాయపడి 2040 మనందరూ కూడా ఉంటాం. మనందరూ భారతదేశాన్ని డెవలప్డ్ నేషన్ చేయడంలో మేము దోహదపడుతున్నాము. అలాగే భారత ప్రభుత్వం ఈ మధ్య కూడా కార్పొరేట్ మిత్ర తీసుకొచ్చారు. మన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, మన బడ్జెట్ స్పీచ్ కార్పొరేట్ మిత్ర అనేది పిఠాపురం నియోజకవర్గంలో 1,00,000 క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసే విధంగా ప్రతి జనసేన సాధక సభ్యులు పనిచేయాలని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయం వద్ద పట్టణ అధ్యక్షురాలు చిక్కాల వరలక్ష్మి అధ్యక్షతన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శుభారంభం పలికారు. ఫైమన్ కమిటీ సభ్యులు పెండం దొరబాబు, ఓదూరి కిషోర్లతో కలిసి జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి పాల్గొన్నారు. ఈ సమావేశంలో తుమ్మల రామస్వామి జన సైనికులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ వాకపల్లి దేవి సూర్యప్రకాష్, ఏపీ స్టేట్ డైరెక్టర్స్ దానం లాజర్బాబు, కంచర్ల భవానీ శంకర్, పిఠాపురం పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్తపల్లి బుజ్జి, కొత్తం సుందర్రావు, సురవరపు సురేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కామిశెట్టి సత్యమేణి, చెల్లుబోయిన సురేష్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ చెల్లుబోయిన నాగేశ్వరరావు, దేవరపల్లి చిన్నబాబు పాల్గొన్నారు. గతంలో చేసినటువంటి సభ్యత నమోదు అనే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. ఇది మీరందరూ కూడా స్ఫూర్తిగా తీసుకు రాబోయే ఏ పదవి అయినా సరే ఇది ఒక పెద్ద గట్టిగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. మనకి మార్చి 14 వాళ్ళ ఆవిర్భావ సభ రాబోతాం. అందుకే మార్చి 10 వరకునే మనకి ఈ లక్ష్యం ఇవ్వడం జరిగింది. మీరు పని చేసిన వారిని కానీ ఏ విధంగా పార్టీకి వస్తుందో ఇప్పటికే మీ అందరికీ తెలుసు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్టీ ఏ విధంగా ఏ వ్యక్తిని, ఏ నాయకుడిని, ఏ కార్యకర్తని ఎలా గుర్తించాలనేటువంటిది పార్టీ అన్ని వేళ చూస్తాం. పిఠాపురం పట్టణ జనసేన సభ్యత్వం ఒకప్పుడు మీరందరూ కూడా సభ్యత్వాల మీద ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఇప్పటికే మీరు
దాదాపు పోయిన తరంలో 30,000 సభ్యత్వాలు చేసినటువంటి యువ కిషోరులందరూ అలాగే వీర మహిళలందరూ కూడా కష్టించి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి మంచి తెచ్చే విధంగా పేరు తెచ్చే విధంగా మీరు చేసినటువంటి కృషి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికై ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి నియోజకవర్గ అభివృద్ధులకి సంబంధించినటువంటి ఆయన యొక్క పనితీరికి ఆయన ఎవరితో మాట్లాడు కానీ పనిచేసే విధానం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి వ్యక్తిగా ఆ జనసేన పార్టీ అధ్యక్షుడిగా మన నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మన అందరం కూడా అంకిత భావంతో పనిచేసే దిశగా ప్రతి ఒక్కరు కూడా పైనుంచి నాకు కొన్ని సూచనలు చెప్పారు. ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదైతే మీ గ్రామాల్లో ఉన్నారో ప్రతి 10 మంది కమిటీ సభ్యులు చొప్పున ఈ సభ్యత్వాలకు సంబంధించి తిరగమని, ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు ఒక మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఒక ఉద్యమకారునిగా గుర్తించి ఉద్యమి అని నామకరణం చేయడం జరిగింది. దాని తర్వాత మెంబర్షిప్ డ్రైవ్ లింక్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా మందిని మెంబర్స్గా జాయిన్ చేసుకోవడం కాబట్టి వాళ్ళందరికీ కార్యక్రమం చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. మన జనసేన పార్టీకి పరోక్షంగా ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళందరినీ ప్రదాతలుగా గుర్తించడం జరిగింది. మేము నూతనంగా పిఠాపురం టౌన్కి అధ్యక్షురాలుగా నేను ఎన్నికయ్యాను. నాతో పాటు 30 వార్డులకి 30 వార్డు ఇన్ఛార్జీలు వాళ్ళ కింద ఒక 4 సభ్యులు ఎన్నికయ్యారు. వీళ్ళందరికీ కూడా లింక్ ఇవ్వడం జరిగింది మెంబర్షిప్. శాసన మండలిలో వైకాపా సభ్యులు ఘోర అపచారం చేశారని కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. చేసిన అపచారానికి జగన్ బొత్స ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ చేసిన అపచారాన్ని దీన్ని నిరసిస్తూ జ్యోతుల నెహ్రూ గండపల్లి మండలం తాళ్లూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంప్రోక్షణ పూజలు గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అందరూ చాలా దేవాలయాల్లో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. మనం అతి పవిత్రంగా అతి పురాతనమైనటువంటి దేవాలయంలో మనం చేసాం కాబట్టి ఇది నిజమైనటువంటి నివృత్తి ప్రాక్షాళన ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి జరిగింది అని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. మరి దీన్ని మళ్ళీ మీరు కలుషితం చేయకుండా బుద్ధి తెచ్చుకుని జ్ఞానోదయం పొంది ప్రజల కోసం మనమంతా ప్రజానాయకులుగా ఇవాళ ఎన్నుకోబడ్డాం. మేము ప్రజా అభిష్టానికి కట్టుబడి పనిచేస్తున్నాం. అదే రకంగా కూడా మీరు పనిచేయాలి. ఆ పని చేయడానికి వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని మనసా వాచా క్షమించి మా తరఫున క్షమించమని కోరుకుంటున్నాం. క్షమించి ఆ పనిచేసేటటువంటి బుద్ధి మీ మందబలం ఉన్నటువంటి మీకు అందరికీ కూడా కలిగించాలని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమో వెంకటేశ్వర. మీకు ఉన్నటువంటి మందబలం జరపాలదట మీరు పోరాడడానికి మీరు చేసుకోండి, మీ ఇష్టం. మంచో చోట ప్రజలు నిర్ణయిస్తారు. కానీ అసలు ఈ కలియుగాన్నే పరిరక్షించేటటువంటి ఆ కలియుగ వైకుంఠేశ్వరుని అడ్డెట్టుకుని డ్రామాలు ఆడతారా మీరు? అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేస్తారా? కళ్ళు మిన్ను కానకుండా కళ్ళుతో కోతుల్లో ఎగురుతారా? ఇదే మీరు చేసే సంస్కారం. కానీ దీన్ని అనుభవిస్తారు మీరు. ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి మాత్రం ఎక్కడ కూడా క్షమించడం ఎవరిని తప్పు చేస్తే. దానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. అవన్నింటినీ వేళ మనం మాట్లాడుకుంటే బాగోదు. గాల్లో గెలిచిపోయారు చాలామంది ఆయన గాంధాలు పెట్టి. మీరు ఎవరికి బుద్ధి రావాలంటున్నారండి? సాక్షాత్తు ఆ తిరుపతి తిరుమల దేవత ఆ వెంకటేశ్వర స్వామి హక్కును చేర్చుకుని ఆయన మీద 43 క్లోనోర్ మైన్స్ వేస్తే దుష్టులు ఆయన్ని ఇలా గీత పడకుండా పరిరక్షించుకున్నాడు వెంకటేశ్వర స్వామి హక్కుని చేర్చుకుని. అటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి మహనీయుడైనటువంటి ఒక రాజకీయ నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు బుద్ధి రావాలంటారు. ఆయన ఎందుకు బతికించుకున్నాడో తెలుసా? ఈ రాష్ట్రాన్ని ఇతను తప్పించి ఎవరూ కూడా పరిరక్షించలేరు. భవిష్యత్తులో దుష్టులు వస్తున్నారు, దుష్టపాలన రాబోతుంది. ఆ దుష్టుల్ని శిక్షించి మళ్ళీ ప్రజారంజితమైనటువంటి పాలన అందించేటటువంటి నాయకుడిని పరిరక్షించాలి వాళ్ళని చెప్పేసి ఆయన హక్కును చేర్చుకుని రక్షించినటువంటి పరిస్థితి.
అంటే వెంకటేశ్వర స్వామిని అంత విశ్వసించేటటువంటి నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు అనడానికి అదే తార్కాణం. ఉన్న వివరాల్లోకి నేను పోదాచుకోలే, గాల్లో గెలిచిపోయి 4 రోజులకే జరిగినటువంటి అపచారానికి 4 రోజుల్లో నిశ్చితార్థం అయితే యాక్సిడెంట్లో పోవడం, అపచారం చేసిన వాళ్ళు ఇవన్నీ కూడా మనం విశదీకరించుకోకర్లే, ప్రజలకు తెలుసు. అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ సొంత భవనం సమకూర్చుకుంటోంది. కొత్తూరు మేజర్ పంచాయతీ గ్రామంలో నిర్మించే అనకాపల్లి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ భవనానికి ఇవాళ శంకుస్థాపన జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత, మాజీ మంత్రివర్యులు మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తితో కలిసి రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి పార్లమెంట్ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లాలోని శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు, టీడీపీ రాష్ట్ర మరియు జిల్లా నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మహాగణాధిపతి కాకినాడ జిల్లా కొడవలిలో స్వయంభూగా వెలసిన లింగాకారం నిత్య పూజలందుకుంటోంది. పొలాల గట్ల మధ్య వెలసిన పరమేశ్వరుడికి ధూపదీప నైవేద్యాలతో కొలుస్తున్నారు. ఇప్పుడు శివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ప్రజలు శాస్త్రోక్తంగా పూజలు గావించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన, పాయకరావుపేట మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. గండపల్లి మండలంలో జ్యోతుల సంప్రోక్షణ పూజలు, వైకాపా బహిరంగ క్షమాపణకు నెహ్రూ డిమాండ్.
జనసేనలో క్రియాశీలక సభ్యత్వ సందడి, పిఠాపురంలో జన సైనికులకు తుమ్మల దిశానిర్దేశం. అనకాపల్లి ఆలయ పునఃనిర్మాణం పూర్తి, అమ్మవారి పునః దర్శనాలకు సన్నాహాలు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.